సునీత, చాలా ఏళ్ల క్రితం అంటే బిఫోర్ 2009 నేను తారక రామ థియేటర్లో ఒక సినిమా చూసి, అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసినా ఆ సినిమాలో అది లేదు, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. సో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక ఓల్డ్ మ్యాన్ కలిశాడు, ఒక కేఫ్లో 8 years అట్లా ఉండొచ్చు. నన్ను చూసి అడిగాడు, ఎవరు బాబు నువ్వు, బాగా చిరాకులో ఉన్నావు అంటే, అసలు ఏది తాత ఈ లైఫ్, అసలు ఎట్లా బతకాలి నేను, ఏంది అంటే నాకేం టైం పాస్ కాక సినిమాకి వచ్చింది, ఏం చేయాలో తెలుస్తలేదు. అప్పుడు ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ఇతివృత్తం చెప్పాడు. అది ఇప్పుడు ఎంత రిలవెంట్గా ఉందో అప్పుడు ఆయన చెప్పింది అంత అర్థం కాలేదు. కానీ ఒక మంచి కథ అనుకోవచ్చు, అనాలజీ అనుకోవచ్చు, లేకపోతే ఒక జీవన సూత్రం అనుకోవచ్చు, సలహా అనుకోవచ్చు. అదేందో తెలుసా సునీత, ప్రపంచంలో ఈ కనిపిస్తున్న జనాలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ వెనుక కీస్ ఉన్నాయి. ఇట్లా కీ 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 ఎవరో కీ ఇస్తే వాళ్ళందరూ పోతున్నారు. సో ఇనిషియల్గా ఎవరన్నా కీ ఇస్తే పోదామని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది. కొందరేమో ఎవరన్నా కీ ఇవ్వగానే ఉత్సాహంగా బయలుదేరుతారు, సాయంత్రం అయ్యేసరికి డీలా పడిపోతారు. ఈ కీ అంటే ఎవరు, మీ బాస్ కావచ్చు. ఓ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళ అమ్మ కీ ఇచ్చి పంపిస్తుంది. ఆ తర్వాత ఒక ఆఫీస్కి వెళ్ళాలి, వాడుకున్న రెస్పాన్సిబిలిటీస్ కీ ఇచ్చి పంపిస్తే భార్య కీ ఇచ్చి పంపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళగానే బాస్ కీ ఇస్తాడు, పని చేస్తూ ఉంటారు. రకరకాల వ్యక్తులు కీ ఇస్తూ ఉంటారు నీకు. సో వాళ్ళకి ఎట్లా కావలిస్తే అట్లా కీ ఇస్తారు, అన్ని చుట్లు తిప్పుతారు, నువ్వు అన్ని చుట్లు తిరుగుతావు. కానీ నీకు నిజంగా జీవితం అర్థమైతే నీ కీ నువ్వే ఇచ్చుకుంటావు. నీ కీ ఎవరి చేతిలో పెట్టకు. ఈ కీ అంటే చిన్నప్పుడు మనం బొమ్మ ఆడుకున్నాం చూడరా, ఆ టాయ్ ఉంటుంది, ఇట్లా ఇట్లా ఎనికి తిప్పితే పోతుంది. సో ఆ కార్ అనుకోవచ్చు దానంతగా అది పోతుందని, కానీ ఎవరో కీ ఇస్తున్నారు. ఇప్పుడు ఒకనొక ఆధ్యాత్మిక దృష్టితో కనుక చూస్తే, ఒక లార్జర్ పర్స్పెక్టివ్ చూస్తే అది ఎంత రెలవెంట్ అంటే ప్రతి ఒక్కడికి రెలవెంట్. ఈ కీ అంటే ఏందో తెలుసా, అథారిటీ అని. నిన్ను శాసించేవాడు, నీకు పని చెప్పేవాడు ఒకడు ఉండకూడదు. ఇప్పుడు ఒకప్పుడు కార్లు స్టార్ట్ అయ్యేవి కదా, దొబ్బుతే స్టార్ట్ అయ్యేవి కదా, మన లైఫ్ అట్లా ఉండకూడదు. సెల్ఫ్ స్టార్ట్ లాగా ఉండాలి. అది ఒక వస్తువు కాబట్టి ఎవడో ఒత్తాల్సిందే పాపం. కానీ మనిషి వేరే వాళ్ళు ఎవ్వరూ లేకుండా కూడా, వేరే వాళ్ళ ప్రోద్బలం లేకుండా, వేరే వాళ్ళు ఇచ్చే మోటివేషన్ లేకుండా నీకు నువ్వే మోటివేషన్ ఇచ్చుకొని జస్ట్ అట్లా పని చేయగలగాలి తనంతట తాను. ఇప్పుడు వేరే వాడి మోటివేషన్లో పనిచేసేవాడు, వేరే వాడి అథారిటీలో పనిచేసేవాడు ఖచ్చితంగా ఎక్కడో చోట డీలా పడిపోతాడు. ఎందుకంటే ఇదంతా నాది కాదు అనిపిస్తుంటుంది. కానీ ఎప్పుడైతే నీ పని నువ్వు చేయడానికి ఉద్యుక్తం అవుతావో యూ బికమ్ ద హోల్ థింగ్. అయితే ఇక్కడితో ఎండ్ కాదు, నీకు నువ్వే మోటివేషన్ ఇచ్చుకొని పని చేస్తున్నావు, కానీ మళ్ళీ ఈగో ఉంది, సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనుకో, అది మళ్ళీ డ్యామేజ్ చేస్తుంది. కానీ ఇది ఒక ముఖ్య సూత్రం. జీవితంలో నువ్వు కాస్త ఆనందాన్ని అనుభవించాలంటే నీ చేతుల్లోనే పెట్టుకోవాలనేది ఒక సారాంశం. అయితే సరే, ఆ ముసలోడు ఏం చెప్పాడో ఇప్పుడు ఉందాలో తెలియదు, బట్ ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. అతను ఏం చెప్పిండు అసలు ఇదే. అంటే ఇప్పుడు నువ్వు పని చేయాలి, నువ్వు వంట చేయాలంటే ఎవడో చెప్పేదాకా వెయిట్ చేయకు, చేయిపో అబ్బా, వంట చేయిపో, ఏంది ఇది. సరే నువ్వు వంట చేసి సినిమాకి తీసుకుపోతావు, అప్పుడు నువ్వు వంట చేసినావు అనుకో, నీకు నా చేతులు ఉంది. అట్లా కాకుండా నీకు వంట చేయాలనిపిస్తే చెయ్యి, పెయింటింగ్ వేయాలనిపిస్తే వేయి. ఇప్పుడు నాకు మాట్లాడనిపించి మాట్లాడేస్తున్నా. నా వెనక ఎవ్వరి ప్రోద్బలము లేదు, నా మీద అథారిటీ లేదు, నేను చేసింది రైటా తప్ప నిర్ణయించేవాడు లేడు. స్వీయ విచక్షణ, స్వీయ నియంత్రణ, స్వీయ గమనిక. అట్లా చిన్న డౌట్, మరి సెల్ఫ్గా మోటివేట్ అవ్వాలంటే అసలు నీ పని ఏంటో నీకు తెలిస్తే అయిపోతుంది. ఇప్పుడు నీకు దాహం ఉంది, అప్పుడు ఎవడన్నా మోటివేట్ చేయాలి నువ్వు నీళ్లు దాగేలా చేయడానికి, నీ అంతకు నువ్వు వెళ్ళిపోతావా? అంటే నీకు నిజంగా దాహం అయితే నిజంగా ఏం చేయాలో తెలుస్తుంది. నువ్వు దాహం నటించినావు అనుకో, నీకు నీళ్లు గ్లాస్ దగ్గర పోతావు, నువ్వు ఏం చేయాలో తెలియదు, నోట్లో పోసుకుంటూ కానీ ఎటు పోతున్నాయో తెలియదు, అంతా లొడలోడ. సో నీకు నిజంగా తెలియాలి నువ్వేం చేయాలనుకుంటున్నావు, అంతే. అప్పుడు తప్ప నీకు నీ అంతకు నువ్వు పనిచేసి, అంటే ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మూలనున్నా
నువ్వు వెళ్ళి నీ పని చేసుకుంటూ ఉంటావు అంతే. అంటే యూ డోంట్ వెయిట్ ఫర్ ఎనీబడి టు నో గివ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే 2-3 పనులు మనం ఎట్లా చేసుకుంటామో అన్ని పనులు కూడా అట్లనే చేస్తాం అంతే, వెరీ సింపుల్. సరే, ఇది ఇంకొకటి చిన్నది, అంటే మనకి కీ మన హ్యాండ్లో ఉందన్నది మనకు తెలుస్తుందా? ముందు తెలియదు. How? ఇప్పుడు నీ మొబైల్ నీ చేతుల్లో ఉందని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఎవరన్నా ఫోన్ చేసిరు అనుకో, ఎవరు కట్ చేస్తున్నారు కాల్? మనమే. అంతే, ఓకే. నీ చేతుల్లో ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు నేను నా ఫోన్ ఇచ్చిన, నువ్వు మాట్లాడగానే కట్ చేయొద్దన్నా, అప్పుడేంది, నా కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అవును, ఎస్. సో జాబ్ అనేది అథారిటీకి సంబంధించింది. నీ మీద ఎవరో ఉన్నారు, నీ కింద ఎవరో ఉన్నారు. ఓకే. డ్యూటీ అనేది అందరికి సంబంధించింది. జాతీయ పతాకాన్ని గౌరవించడం, రెడ్ లైట్ దగ్గర వచ్చి ఇవన్నీ డ్యూటీస్. పని, వర్క్ అనేది నీ నుంచి పుట్టేది. వేరేవాడు చెప్తే చేసేది ఏది పని కాదు. వేరేవాడు చెప్పడం వల్ల చేసేదంతా ఉద్యోగమే, లేదా తలకే నొప్పి, ఏదో మనకు అర్థం కాదు. అయితే ఒక మంచి పాట ఉంది, అది అందరూ వినండి. చెంబై వైద్యనాథన్ భాగవతారని ఒక ఆయన పాడాడు. క్షీరసాగర శయన ననో క్షీరసాగర శయన ననో క్షీరసాగర. ఇది పూర్తి సంగీత ప్రధానమైనది. కర్ణాటక దేవగాంధారి, కన్నడ దేవగాంధారి అనుకుంటుంది దీని రాగము. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, వినండి, చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి ఇంతే. రీసారా సోవైసా ఎక్కడుందా అసలు? మనం ఎక్కడుందనరా అసలు? ఏ ఊరో తెలియదు. అక్కడక్కడ కోతులు ఉన్నాయి. ఇక్కడ చూసిన మ్యారేజ్ జరిగింది, మనం రాగానే కోతులు వెళ్ళిపోయినాయి, మనం పోగానే కోతులు వస్తాయి. అక్కడ కోతుని చూపిరా. మన యాన్సెస్టర్స్ అంటారు కానీ ఏమీ కాదు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మన యాన్సెస్టరే. అంటే కోతి నుంచి మనం వచ్చినాం అనుకుంటే అది మన యాన్సెస్టర్. అది మన యాన్సెస్టర్ కాకుండా కోతి కోతిగానే ఉంది, మనిషి మనిషిగానే ఉన్నాడు అనుకుంటే మనమంతా విశ్వబంధువులం అంతే. ఇది బాగుంది. విశ్వ ప్రాణి సమాజంలో మనమంతా భాగస్వాములం కామ్రేడ్. అరే వా, ఎంత కొమ్మ కూర్చున్నాయి అవి. ఇక్కడ నుండి అట్లా కూర్చోాలంటే మనిషి కఠోర సాధన చేయాలి, తపస్సు చేయాలి. ఆ టీవీ నేను వాళ్ళు ఒక స్వామీజీది వీడియో తీసాడు ఋషికేశ్లా. ఇట్లా కొండ ఉంటే కొండ అంచుకో చెట్టు ఉంటే ఆ చెట్టు కొన మీద చేస్తున్నాడు ఇట్లా ఇట్లా తపస్సు లాగా. ఇచ్చాడు అంత పెద్ద రాళ్ళు బట్టలు వస్తుంది. ఏదో సర్కస్ ఫీట్లు చేస్తే వీడికి ఏదో అద్భుతం ఉంది అనుకుంటారు. మామూలుగా ఓషో అనేవాడు ఎవడన్నా ఇట్లా మోకాళ్ళ మీద దొగ్గుతూ శ్రీశైలం పోయాడు అనుకో, వాడికి దండలు వేస్తారు. వాడు పల్టీలు కొట్టుకుంటూ పోయాడు అనుకో, వాడికి అవార్డులు ఇస్తారు. మామూలు నడుచుకుంటూ పోయేవాడికి ఏ విలువ లేదు అసలు. సో నేను అనుకుంటున్నా జీవితకాలం మామూలుగానే నడుచుకుంటూ పోదామని. గుర్తించేవాడు గుర్తిస్తాడు, లేనివాడు లేడు, మనకు సంబంధం లేదు. అంతే. రీసారా సోవైస్.